లోక్సభ ఎలక్షన్స్ షెడ్యూల్ రావడంతో ఏపీలో వైసీపీ కూడా అభ్యర్థుల వేటలో పడింది. గెలుపు గుర్రాలపై అన్వేషణ మొదలెట్టింది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి పోటీ చేయనున్నారు. ఇటు టెక్కల నుంచి కిల్లి కృపారాణి లేదా పేరాడ తిలక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇచ్చాపురం నుంచి శ్రీప్రియ సాయిరాజ్, నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణరాజ్, పలాసు నుంచి డాక్టర్ అప్పలరాజు, ఎచ్చెర్ల నుంచి కిరణ్ కుమార్, రాజా నుంచి కంభాల జోగాలు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మీనాథ్ రెడ్డి అందిస్తారు. లక్ష్మీనాథ్, వైసీపీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్టు వార్తలు వస్తోంది. అంటే కొద్ది రోజులుగా సీనియర్ నాయకులతో సమీక్షలు చేస్తున్నారు అధినేత జగన్. ఏంటి డీటెయిల్స్? ఎంతమంది అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు? ఎప్పటిలోగా జాబితా విడుదల ఉండొచ్చు? వైసీపీ ఎన్నికలకు ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన ఇచ్చేందుకు సమాలోచనలు పూర్తి స్థాయిలో జరిగాయి. ఇందుకోసమే మొదటిగా రేపు లేదా ఎల్లుండిలోగా మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే దిశగా ఇప్పటికే ఫైనల్ లిస్ట్ తయారు చేశారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే మొత్తం రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తా ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 నుంచి 30 మినహా మార్పులు ఉండే అవకాశం ఉంది. 25 నుంచి 30 నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. అయితే మిగతా అన్ని పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక లిస్టును ప్రిపేర్ చేశారు. ఆ లిస్టును 15వ తేదీ ఏదైతే బస్సు యాత్ర చేపట్టబోతున్నారో అంతలోపు మొదటి విడత దాదాపు 125 నుంచి 130 స్థానాలకు అసెంబ్లీ స్థానాలతో పాటు దాదాపు 10 ఎంపీ స్థానాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన 15 ఎంపీ స్థానాల వరకు ఇంకా చర్చలు కొలిక్రాని పరిస్థితి. ఈ మొత్తం రెండో విడతలో 15 ఎంపీ స్థానాలతో పాటు మిగిలిన అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు బస్సు యాత్రలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నేరుగా ప్రజలకు పరిచయం చేయడంతో పాటు అభ్యర్థికి ఓట్లు వేయమని నేరుగా జగన్ అడిగేందుకు వీలుగానే ఈ లిస్టు పూర్తి స్థాయిలో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఏదైతే మొదటి విడత జాబితాను 2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రేపు పార్టీ 9 ఏళ్ల ఆవిర్భావ సభ పార్టీ కార్యాలయంలో లోటస్ పాండ్ తో పాటు విజయవాడలో కూడా నిర్వహిస్తారు. ఇందులో లోటస్ పాండ్ లో జరిగే ఆవిర్భావ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. దీనిపైన తుది కసరత్తు జరిగిన తర్వాత అధికారికంగా రేపు రాత్రి కానీ లేకపోతే ఎల్లుండి ఉదయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం. అంటే 25 వరకు టైం ఉంది కాబట్టి నామినేషన్లకి సుమారుగా 15 రోజుల సమయం దొరికినట్టే. అయితే ప్రచారానికి పెద్ద ఎక్కువ టైం ఉండదు. ఈ లోపు మరి చేరికల వ్యవహారం ఏంటి? ఇంకా దానికి సంబంధించి కూడా ఇంకా కసరత్తు జరుగుతోందా? ఎవరన్నా అధికార పార్టీ నుంచి లేకపోతే మిగతా పార్టీ నుంచి చేరిక వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా? వీటిని ఏమన్నా 2-3 రోజుల్లో పూర్తి చేసి ఒక లిస్టు ఫైనల్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తోంది? ఈ కోణంలో కూడా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ లో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమయం చాలా తక్కువ ఉండటం, ప్రచారానికి సంబంధించి 175 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో కవర్ చేయడంతో పాటు పాదయాత్రలో కవర్ కాని వాటి నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వాటిల్లో వీలైతే రెండోసారి కూడా పర్యటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అధినేత జగన్ ఈ చేరికల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదైతే పాదయాత్ర ప్రారంభించాలనుకున్న లోపే ఈ చేరికలు వలసలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే 14వ తేదీ విజయవాడలో జరగాల్సిన సమరశంకరావం సభ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఈ 14వ తేదీలోపు మోస్ట్లీ 15వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ 15వ తేదీలోపే ఈ చేరికలను కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఇప్పుడే పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చారు. అయితే కొంతమంది ఇంకా కీలకమైన నేతలు
అధికార పార్టీ నుంచి కావచ్చు, తటస్థంగా ఉన్న కొంతమంది నేతలు, ముఖ్య నేతలు రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇందులో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కీలకమైన వ్యక్తులు వస్తున్నట్టు సమాచారం ఉంటుంది. ఈ క్యాంప్ ప్యాటర్న్ అంతా 15వ తేదీలో పూర్తి స్థాయిలో పూర్తి చేయడం ద్వారా అభ్యర్థులను రెండో విడత ప్రకటించే అంశం కూడా ఇందులో ఆలోచిస్తారు. రెండో విడత ప్రకటన వచ్చేలోపు ఈ బస్ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలో రెండో విడత జాబితా కూడా విడుదల చేస్తారు. అందుకోసమనే దాదాపు 30 నియోజకవర్గాలను కొంచెం ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తయారైన ఏదైతే మనకున్న సమాచారం అందుతున్న నియోజకవర్గాల్లో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఋషి. ఇంకొక పాయింట్ లక్ష్మణ్, అంటే అది అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ లిస్టు చూసి ప్రకటించడం అనేది ఒక అంశం. అక్కడ ఏమన్నా అసంతృప్తులు ఉంటే వాళ్ళు బహుశా ఇక్కడ పనికొచ్చే అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. రెండోది ఈ అసంతృప్తుల వ్యవహారం ఉంటుంది, టికెట్ రాని వాళ్ళు. సో వాళ్ళ బుజ్జగింపుల కోసం ఏమైనా ప్రత్యేకమైన కార్యాచరణ ఏమైనా పెడుతోందా? అధికార పార్టీలో 2 కమిటీలు వేశారు, యనమలతో ఒకటి, సుజనాతో ఒకటి. అట్లా వైసీపీ కూడా ఏమైనా ఆలోచన చేస్తోందా ఈ అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి ఏమన్నా? వాస్తవంగా ఎక్కువ వలసలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ పార్టీకి గతంలో సమన్వయకర్తలు మాత్రమే ఉన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని సమన్వయకర్తలుగా పెట్టడంతో పాటు పార్టీని కార్యాచరణ నిర్వహించేందుకు వీలుగా అక్కడ పెట్టడం జరిగింది. అయితే బలమైన వ్యక్తులు రావడంతో పాటు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే విధానంలో వినూత్నంగా వ్యూహాత్మకంగా జగన్ వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసే తుది నిర్ణయం తనదే అన్నట్లు ఇప్పటికే సమన్వయకర్తలతో చెప్పడం జరిగింది. అసంతృప్తులను ముందుగానే ఈ విషయంపై మాట్లాడడం జరుగుతుంది. ఇందుకోసం ఒక అంతర్గతంగా ఒక కమిటీని వేసుకున్నారు. ఇందులో విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది నాయకులు ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతం నుంచి ఒక నాయకుడు అయితే తీసుకొస్తున్నారో అప్పటికే ఆ ప్రాంతంలోని వారికి బుజ్జగించే ప్రయత్నాలు కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయి. దీంతో అసంతృప్తుల సంఖ్య ఎక్కువ ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు వలసలు ఉన్న నేపథ్యం, వలసలు జరిగిన ప్రాంతాల్లో కూడా ఎక్కువ అసంతృప్తి వ్యక్తం కాకపోవడానికి కారణం సమాంతరంగా అసంతృప్తులను బుజ్జగిస్తూనే ఆ క్యాండిడేట్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలాగే పార్టీ అంతర్గతంగా కూడా అసంతృప్తులపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఋషి. ఆల్రైట్, థాంక్స్ లక్ష్మీనాథ్.